పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దళితులు, ఆదివాసీలంటే బీజేపీకి గౌరవం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇచ్చారని మండిపడ్డారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రామచంద్రరావు హెచ్సీయూకి వెళ్లి ఒత్తిడి తెచ్చారని, ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వంలో ఆదివాసీలు, దళితులకు ఆత్మ గౌరవం దక్కడం లేదన్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే, మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బంది పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే, ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో, ఈ దేశంలో పుట్టినటువంటి దళిత గిరిజనులు కూడా ఈ దేశం చెందింది. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు, సమానత్వంతో బతకటానికి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా హక్కు పరంగా కల్పించింది. అందరినీ ఆ రకంగానే చూడండి, ఆ రకంగానే బతకనివ్వండి. ఇటువంటి సంఘటనలతో భయభ్రాంతులు గురి చేసి ఆత్మహత్యలు దాచి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి, ఇటువంటి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోకుండా ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ, భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడికి క్షమాపణలు చెప్పాలని కోరుతా ఉన్నాం.